ముఖ్యంగా ప్లేసెస్ గురించి చూసుకుంటే గణపతి టెంపుల్స్ అనేది ఒక 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ అండ్ అరౌండ్ పూనాకు సరౌండింగ్లో ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఏదైతే ప్యాకేజ్ మనము 7 nights 8 days ప్యాకేజ్ ఇస్తున్నామో, ఈ 7 nights 8 days ప్యాకేజ్లో మనకు ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనం పండర్పూర్ వెళ్తాము. సో పండర్పూర్ అయిన తర్వాత మనము కొల్హాపూర్ వెళ్తాం. కొల్హాపూర్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం పూనా వెళ్తాం. పూనా దగ్గర మనకి ఫస్ట్ పాలి, మహదు 2 అష్టగణపతి టెంపుల్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ డే ఇంకొక 4 టెంపుల్స్ అనమాట. మోర్గావ్, తేయూరు, రంజన్గావ్, సిద్ధిటెక్, ఈ 4 అష్టగణపతులు చూసుకొనేసేసి అక్కడ నుంచి మనం భీమాశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్తాం. సో భీమాశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్ అయిన తర్వాత 2 గణపతి టెంపుల్స్ లేనియాద్రి, ఓజరు, సో ఇవి కవర్ చేసుకొని అక్కడ నుంచి మనము షిరిడీకి వెళ్తాం. సో షిరిడీ వెళ్ళి అక్కడ షిరిడీలో దర్శనం చేసుకొనేసేసి నాసిక్, త్రయంబకేశ్వర్ సో టెంపుల్స్ విజిట్ చేసుకొని అక్కడ నుంచి మనము గ్రిష్ణేశ్వర్ వెళ్తాం. సో గ్రిష్ణేశ్వర్ వెళ్ళే దారిలోనే మనము శనిశిగనాపూర్ కూడా కవర్ చేసుకొనేసేసి గ్రిష్ణేశ్వర్ వెళ్ళి గ్రిష్ణేశ్వర్ తర్వాత అక్కడ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లోరా కేవ్స్ చూసుకొని ఔరంగాబాద్లో స్టే ఉంటాం. సో ఔరంగాబాద్లో మనం అవైతే చూసే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం ఔండా నాగ్నాథ్ వెళ్తాం. సో మనకు ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో 4 జ్యోతిర్లింగాలు కాకుండా ఈ ఔండా నాగనాథ్ అనే శివాలయం ఏదైతే ఉందో అంతటి విశిష్టత కలిగినటువంటి టెంపుల్ అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళ మన్నా ఏంటంటే ఇది కూడా జ్యోతిర్లింగం టెంపులే అన్నట్టుగా అంటారనమాట. సో అలా చూసుకుంటే మనకి టోటల్గా మహారాష్ట్రలో 5 జ్యోతిర్లింగాలు ఉన్నట్టు ఉంటాయి. సో ఆ టెంపుల్ కూడా కవర్ అవుతుంది. సో అది అయిన తర్వాత మనం పర్లీకి వస్తాం. సో పర్లీ వైద్యనాథ్ దర్శనం చేసుకునేసేసి లాస్ట్గా మనము మాహూర్గఢ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠం టెంపుల్ చూసుకొని రిటర్న్ బ్లాక్ అనేది 5 వస్తాం అనమాట. ఎందుకంటే ఈ మహారాష్ట్ర టూర్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పామో ఇదంతా కూడా ఏంటంటే మన తెలుగు స్టేట్స్కి పక్క స్టేటే అనమాట మహారాష్ట్ర. సో కాబట్టి బై ఫ్లై కంటే కూడా బై రోడ్ ఎక్కువగా వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ 7 nights 8 days టూర్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ మన దగ్గర బై రోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎంతమంది మెంబర్స్ ఉంటే ఆ మెంబర్స్ తగ్గట్టుగా మనం వెహికల్స్ ఏర్పాటు చేసేసేసి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫిక్స్డ్ టూర్ కింద ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది. హైదరాబాద్ నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేంత వరకు కంప్లీట్గా వెహికల్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ కలిపి 48,000కి ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇలా కాదు మాకు ఓన్లీ జ్యోతిర్లింగాలే కవర్ కావాలి అంటే మన దగ్గర షార్ట్ ట్రిప్ ఒకటి 4 nights 5 days కూడా ఉందన్నమాట. ఇందులో ఏంటంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, అప్ టు షిరిడీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో షిరిడీలో రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనము త్రయంబకేశ్వర్ వెళ్తాము. త్రయంబకేశ్వర్ నుంచి గ్రిష్ణేశ్వర్ అయిన తర్వాత ఔండా నాగ్నాథ్ అయిన తర్వాత పర్లీకి వస్తాము. పర్లీ నుంచి పూణేకి వచ్చి పూణే తర్వాత మనం భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని పూణే నుంచి రిటర్న్ బ్యాక్ ఫ్లై అనే అవుతాం అనమాట. సో